ఏందంట అండి ఇక్కడ, దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టించిన ఎడలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. నిశ్చయముగా అంట. యేసుప్రభు ఏమని చెప్తున్నారు తెలుసా? యేసుప్రభు వారంట ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎవరి ఆత్మ వలన? దేవుడి ఆత్మ వలన. యెహోవా ప్రభువారి ఆత్మ యేసుప్రభువారిలో ఉన్నది. ఆ ఆత్మ ద్వారానే యేసుప్రభువారు దయ్యములు వెళ్ళగొట్టారు, కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు, పక్షవారిని బాగు చేశారు, ఎన్నో అద్భుతాలు జరిగించారు కదండి మన యేసుప్రభువారు. బైబిల్లో చూసాము, చదువుతున్నాము కదా. ఆత్మ ద్వారానంట. ఆయన ఆత్మ మనలో ఉందా అండి? ఆయన ఆత్మ మనలో తెలుసుకుందామా? ఆయన ఆత్మ మనలో ఉంది. ఇప్పుడు మనము బాప్టిజం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుడిని నమ్మి ఉన్నామో అప్పుడే మనలో ఆయన ఆత్మ ఉంది అండి. ఆయన ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారు? ఆయన ఆత్మ ఉన్నవారు ఆయనలాగే ఉంటారు. ఆయన చేసిన పనులే చేస్తారు. ఆయన యేసుప్రభు వారు ఏం చేశారండి? ఆత్మ ద్వారా దయ్యములు వెళ్ళగొట్టారు, కుంటివారి బాగు చేశారు, మృతులను లేపారు, ఎన్నో అద్భుతాలు చేశారు కదండి. ఆయన జీసస్ ఆత్మ మనలో ఉంది కదా. ఇప్పుడు మనం ఆయన వలన, ఆయన రక్తం వలన మనం పుట్టి ఉన్నాము. ఆయన రక్తం వలన మనం మరలా జన్మించి ఉన్నామండి కదండి. ఇంకోటి చూద్దాం వాక్యము. యేసుప్రభు వారు కార్యములు ఎలా చేశాడు? ఆయన శక్తితో, ఆత్మ వలనే అన్నీ చేశాడండి. ఆయన ఆత్మ వలనే అన్నీ చేశాడు. దయ్యములు వెళ్ళగొట్టాడు, గుడ్డివారిని బాగు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. అప్పుడు నీ రాజ్యము ఏమన్నానండి? ఒక వర్స్ ఉంటుంది, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక కదా అండి. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఏంటి? నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్ట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. ఈ వాగ్దానం ఇచ్చాడు కదా. మరి ఈ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? ఆయన